Hey guys, welcome to Enjoy the Vlogs. Welcome to the new video. ఇప్పుడు మనమైతే రెడీ అయితే అయిపోయి మనమైతే వ్లాగ్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు నేను లేచింది వచ్చేసి చాలా లేట్ గైస్. చాలా రాత్రి నెమ్మదిగా పడుకుని ఇంటిని బాగా నిద్ర వచ్చే నేను ఒక 10 గంటలకి, ఎందుకంటే నేను కొంచెం ఎడిట్ చేస్తాను రీల్. సో అది ఎడిట్ చేసి పడుకుని 10 అయిపోయాయి. 10 పడుకుని తెల్లారితో ఈరోజు వచ్చేసి నా థర్స్డే కదా, నాది రెస్ట్ డే. సో నేను థర్స్డేస్ నేను పోను, ఎందుకంటే మిడిల్లో రెస్ట్ అయితే తీసుకుంటాను. ఈరోజు అయితే రెస్ట్ డే అనేసి నెమ్మదిగా పనుకుంటా అని తెల్లారితో 7:20 అయిపోయింది. అది మా డాడీ వచ్చి లేపుతాను, అడిగారా ఈరోజు కాలేజ్ లేదా అనేసి. నేను కాలేజ్ ఉంది డాడీ ఎన్ని గంటలకి అని అడిగినాడు. 8:30కి. ఆల్రెడీ టైం 7:20 రాను. గబగబా అని లేచి నీళ్ళు పోసుకుని బట్టలు వేసుకుని రెడీ అయిపోయి, సో ఇప్పుడైతే నిల్చుకుని బ్లాగ్ అయితే చేస్తాను. ఈరోజు ఫుల్ లేట్ అయిపోయింది. ఆల్రెడీ చూడండి టైము 8:20 అయితే అవుతుంది. సో నేనైతే వంశీకి అయితే ఫోన్ చేయాలా, ఇంకా వాడు కూడా చేయలేదు. వాడు చేయలేదంటే ఇంకా వాడు రెడీ అవ్వలేదని అర్థము. సో నేనైతే ఇంకా నాష్టా చేయాలా. సో నాష్టా తినేసి మనమైతే కాలేజ్కి అయితే వెళ్ళాలి. నేను క్లాసులు కూడా బంక్ చేస్తాను, కానీ నాష్టాని మట్టు మిస్ అయ్యాను గైస్. నేను కూడా ఎవరైనా వీడియోస్ చూస్తా అంటే బల్క్ అవ్వాలనుకుంటే నాష్టాని బ్రేక్ఫాస్ట్ అంతా స్కిప్పే చేయకండి గైస్. సో ఇది నా రిక్వెస్ట్. బ్రేక్ఫాస్ట్ మాత్రం ప్లీజ్ స్కిప్ చేయకండి. కావాలంటే మీరు ఏమైనా కట్స్లో ఉంటే లంచ్ స్కిప్ చేసేయండి, మళ్ళీ రాత్రి తిన్నాను. బ్రేక్ఫాస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ గైస్. మీ బ్రెయిన్ ఫంక్షన్ అయ్యేదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి. రాత్రికి నేను ఓట్స్ జ్యూస్ తాగేసి పట్టుకునిందంటే రాత్రి అన్నం కూడా తినలే. సో రైస్ అయితే కొంచెం తినాల్సిందే, అదైతే రిగ్రెట్ ఉంది. సో తెల్లారితో ఇప్పుడు తింటాము. ముక్కుల్లో సోప్ పూసింది గైస్. ముక్కుల్లో ఈసుకునే పని అయిపోయింది, ముక్కుల్లో సోప్ పూసి. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సో అనేక మీరంతా కూడా అనుకోవచ్చు, వీడు ఎప్పుడు విభూది పెట్టినోడు ఈరోజు పెట్టేసింటాడు, వీడు అవతారం అనేసి. మీకు అందరికీ తెలిసిందే, నేను లేచిన తక్షణ నేనైతే గుడ్లు అయితే కన్జ్యూమ్ అయితే చేస్తాను. సో కొడుకు తింటాను తెల్లారితో లేచిన తక్షణ జిమ్కి పోయే ముందు. సో మళ్ళీ నేను ఇంటికి వచ్చి నీళ్ళు పోసుకుని వస్తాను. కానీ నాకేమంటే కదా, చాలా మంది చెప్తారు గుడ్లు తినేసి నీళ్ళు పోసుకుని వచ్చి దేవుడి దగ్గరికి పోవచ్చు అనేసి. కానీ నాకైతే అది నచ్చదు. కడుపులో అట్టే ఉంటుంది గుడ్లు. సో కడుపులో వండుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి పోయేదేమి. సో అందుకని నేనైతే పోయి పూజ చేసేయలేదు. సో నేను కూడా ఈరోజు పూజ చేయలేదు. మా డాడీని ఈరోజు పూజ చేసి నేను పోయి దండం పెట్టుకుని ఊది పెట్టుకుని. సో అదే గైస్, టైం అయితే చాలా అవుతాను. నేనైతే నాష్టా చేసి అయితే ఇప్పుడు ఫాస్ట్గా కాలేజ్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫోన్ చేస్తా అన్నాడు చూడండి. ఏడే ಬ್ರೋ ರೆಡಿ ಬ್ರೋ, ನಾಷ್ಟ ಮಾಡ್ಬೇಕು ಬ್ರೋ. ಒಂದು ಐದು ಬಂದ್ಬಿಟ್ಟೆ. ಇಲ್ಲ ನಮ್ಮಮ್ಮ ಇನ್ನೂ ಮಾಡಿಲ್ಲ. గైస్ నేనైతే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పాలా, మీకైతే మర్చిపోయాను గైస్. మన అయితే ఒక రీల్ అయితే వైరల్ అయింది. అది ఆ రీల్ అంటే చూడండి గైస్, 35.3K నేను పోస్ట్ చేసింది గైస్. సో నాకైతే చాలా ఖుషిగా ఉంది. చాలా రోజుల తర్వాత నాకైతే ఇన్స్టాగ్రామ్లో 35.3K చాలా రోజుల తర్వాత మేఘన పవన్ కళ్యాణ్ గారిది అయినాక ఇన్ని రోజులు. అది వచ్చేసి జనవరిలో అయింది, ఇది వచ్చేసి జూలై. సో జూలై ఎండ్లో ముందు అయితే ఇంకొక వీడియో అయితే వైరల్ అయింది. సో ఎవరు చూసారో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే కొంచెం ఖుషిగా ఉంది. అట్టే ఫాలోవర్స్ పెరిగితే కూడా బాగున్నాను, కానీ ఫాలోవర్స్ పెరగలే, అట్టే ఉన్నారు. వ్యూస్ మొత్తం పెరిగినాయి. సో బట్ ఐఎమ్ హ్యాపీ గాయస్. సో 35K అంటే నార్మల్ విషయం కాదు. ఐఎమ్ రియలీ హ్యాపీ గాయస్. 35K ಗೈಸ್. ಭೋಜನಾనికి ಪ್ಲಾನಿಂಗ್ ಕೊಡಿಸ್ಬೇಕು. ಮೊಬೈಲ್ ಆಫ್ ಮಾಡಿ ಕಂಟೆಂಟ್ ಬೇಕಲ್ಲ, ಸಾಯಂಕಾಲ ಹಾಕ್ಬೇಕು. ಇನ್ನೇನು ಮಾಡೋದು, ಊಟ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ಅನ್ನ ಸಾಂಬಾರು ಅದೇ. ಆಮೇಲೆ ಏನಂತಾರೆ ಗೊತ್ತಾ, ಇರ್ಬೋದೇನೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಮೋಸ್ಟ್ಲಿ ప్లానింగ్ చేసే కాడికి నేను నాష్టా కూడా బైసంద్ర
ಇದು ಕೂಡ ಅಷ್ಟು ಕ್ವಾಂಟಿಟಿ ಎಕ್ಸ್ಪೆನ್ಸಿವ್ ಅದಲ್ಲ ಮಹಾಲಕ್ಷ್ಮಿನೇ ಮತ್ತೆ ತಿರುಗಿಸು ಬ್ರೋ. ನಾವು ಎಷ್ಟೇ ಸಲ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಬಿಡ್ಬೇಕು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಬಿಡಲ್ಲ. ಅದಿಲ್ಲ ಅದೇ ಲೇಸ್ದೇ ಚೆನ್ನಾಗಿದೆ ಬ್ರೋ. ಇದು ಹಾಕಿ ನೀನು ಹಾಕಲ್ಗಾಕು. ಚಾಟ್ GPT ಏನಂತ ಐತೆ ಬ್ರೋ? ಚಾಟ್ GPT ಅದು ಹೇಳ್ತಿದ್ದೀವಿ ಯಾವ ಚೆನ್ನಾಗಿದೆ 4 ಸ್ಟಾರ್ ಬಂದಿದೆಯಲ್ಲ ಯಾವ್ದಿದು? ಇದಕ್ಕೆ 5 ಸ್ಟಾರು. ಸುಮ್ಮನೆ ಬೆಳಗ್ಗೆಯಿಂದ ನಂಗೆ ಕಂಟೆಂಟ್ ಇಲ್ಲಲು ನೋಡು. ನಾನು ಅದೇ ಯೋಚನೆದಲ್ಲಿದ್ದೆ. ಕರೆಕ್ಟಾಗಿ ಶಾಪಿಗೆ ಬಂದೆ. ಫಸ್ಟ್ ಶೂ 5 ಸ್ಟಾರು. ಫಸ್ಟು ಅಂದರೆ ಈ ಶೂ ಇದೆಲ್ಲ ಇದು ನೀನ್ ಮಕ್ಕಳ ತೋರಿಸ್ತಿ ಇಲ್ಲಿ ತೋರಿಸು. ಇದು ಸೆಕೆಂಡ್ ಶೂ. ಇದು ಫಸ್ಟ್ ಶೂಗೆ 5 ರೇಟಿಂಗ್ಸು, ಸೆಕೆಂಡ್ ಶೂಗೆ 4 ರೇಟಿಂಗ್ಸು. ಬಟ್ ಇದೇ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ತಿದ್ದೆ. 5 ರೇಟಿಂಗ್ ತಗೋ. ನಾವು ಬರ್ತಾ ಬರ್ತಾ ಅಮೆರಿಕ ಥರ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದೀವಿ. ಸರಿ ಭಯ ಲೂಸ್ ಆಗುತ್ತೆ. 9 ಕೊಡಿ. ಭಯ ಎಷ್ಟು ಭಯ ಶೂಸು? ಸ್ವಲ್ಪ ನೋಟ್ ಮಾಡಿ ಹೇಳಿ. 850 ಅಂದರೆ ಎಲ್ಲ ಬೆಳೆಕಲ್ಲಿಂದ ನಾನು ಮಂತ್ರಿ ಬಂದ ನಿನಗೆ. ಸರಿ ಭಯ ಗೈಸ್ ನೋಡಿ ನೀವು ಅಂಗಡಿ ಪ್ರಮೋಷ ಮಾಡಿದ್ರು. ಇದಾಕು ಇದು ಬ್ಲ್ಯಾಕ್ ಬರಲ್ಲ ತಾನೆ? ಯಾರು ಬ್ಲ್ಯಾಕ್ ಚೆನ್ನಾಗಿಲ್ಲ. ಕೊಡು ಬ್ಲ್ಯಾಕ್ ಹಾಕೋಣ. ಕೊಡು ಒಂದ್ಸಲ ಹಾಕು ಬ್ರೋ. ಇದು ನಿಜ ಚೆನ್ನಾಗಿದೆ. ಅದು ಚೆನ್ನಾಗಿದೆ. ಅದು ಚೆನ್ನಾಗುತ್ತೆ. ಹಾಕಿಲ್ಲ ಲವ್ ಹಾಕಕ್ಕೆ. ಪ್ಲಸ್ ಕೇಳುತ್ತೀನ ಒಂದೆರಡು ಫೋಟೋ ಬರುತ್ತಾ? ಎಷ್ಟು ಪ್ಲಸ್ ಇರುತ್ತೆ? 1 ತಿಂಗಳಿಗೆ 300 ಏನೋ. ಏಯ್ ಪವನ್ ಬ್ಲ್ಯಾಕ್ ಬೇಡ ಪವನ್. ಬ್ರೌನೇ ಚೆನ್ನಾಗಿದೆ. ನೀನು ಹಾಕ್ತಿಯಲ್ಲ ಬ್ರೌನ್ ಕಲರ್ ಪ್ಯಾಂಟ್ಸು, ಕ್ರೀಮ್ ಕಲರ್ ಪ್ಯಾಂಟ್ ಎಲ್ಲ ಹಾಕ್ತಿಯಲ್ಲ ಬೇರೆ ಬೇರೆ, ಅದಕ್ಕೂ ಸಲ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಬ್ಲ್ಯಾಕ್ ಪ್ಯಾಂಟ್ಗೆ. ಬ್ರೌನ್ ಇದೆ, ಬ್ರೌನ್ ಅದೇ ಬೇಕು. ಶೂಲ್ ಓಡಿದೆ ಬರ್ತ್ಡೇ ಗೈಸ್. ಇದೇ ಚೆನ್ನಾಗಿದೆ. ಶೂಲ್ ಎತ್ಕಕ್ಕೆ ನನ್ನ ಪಿಂಕ್ ಹಿಂಡರು ಮೇಮ್ ಚಾಟ್ GPT ಆಡುತ್ತಾನ. ಗ್ರೀನ್ ಹಾಕ್ಬೇಕಲ್ಲ ಹಿಂಗಲ್ಲ. ಅದು ಹಾಕಿದ್ರೆ ಗೂಗಲ್ ಇದು ತೋರಿಸುತ್ತೆ. ನೀನು ಗ್ರೀನ್ ಹಾಕಿದ್ರೆ ಕರೆಕ್ಟಾಗಿ ತೋರಿಸುತ್ತೆ. ಮ್ಯಾಟ್ ಫಿನಿಶಿಂಗು ನೀನು ಕಾಲು ಹಾಕ್ದೆ ಅನ್ಕೋ ಬೆಂಡ್ ಆಗಿಬಿಡುತ್ತಿದ್ದೆಲ್ಲ ನೋಡಿ. ಈ ಥರ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಈ ಥರ ಬ್ರೋ ಈ ಥರ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ಇಲ್ಲ ಈಗ ಯಾವ್ದು ಕೊಡಲಿ? ಅದು ಇಲ್ವಾ? వీడు సెలెక్ట్ చేసేదే లేట్గా ఉంది. ನಿಮಗೆ చూడండి ನಿಮ್ಮ ಬೊಕ್ಕಲು ಒಂದು ಭಯ ಹೇಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಂಡು ಸರ್. ಎಷ್ಟು ಸೈಜ್ ಅದು? ಎಷ್ಟು ಆಯ್ತು? ಬರೀ ಯೂಟ್ಯೂಬ್ 2 7. ಈಗ ಯಾವ್ದ್ರಲ್ಲಿ ಮಾಡ್ತೀರಾ? ನಾವು ಯೂಟ್ಯೂಬ್ ಮಾಡ್ತೀರಾ? ಬಾಕ್ಸ್ ದೊಡ್ಡದು ಒಳ್ಳೆ ಶೂಟ್ ನನ್ನಂತ ಅಡಿಗೆ తెలుసుకుంటా. ಅಡಿಗಿರಿ ಎತ್ತಿ ಜೋಬ್ಲ ಕಡಿ. ಮತ್ತೆ ಇದೇ ದೊಡ್ಡದಾಗಿದೆಯಲ್ಲ ಅದಕ್ಕೆ 2 ಹಿಂದೆ ಸೈಜ್ ಬರ್ದಿರುತ್ತೆ ನೋಡಿ. 6 ಇದು 7 ಅಂತಾನೆ. 2 7. ಸರಿ ಅದೇ ಇತ್ತು. ಇನ್ನೊಂದು వేసేస్తాను ಕೇಳ್ತೀನಿ. ಬಟ್ಟೆ ಮಚ್ಚೆಲ್ಲ ತಗೋಬಾರ ಕೇಳ್ತೀನಿ. ಮತ್ತೆ ಬೇರೆ ಬೇರೆ ಸೈಜ್ ಇಲ್ಲ. ఒకటి ఉంది మందే. ಇದು 2 ಒಂದೇ ಭಯ. ಲೈಟ್ ಡಾರ್ಕ್ ಇರುತ್ತೆ ಅಷ್ಟೇ. ತಗೊಳ್ಳಿ. 2 ಬೇರೆ ತಾನೆ ಇದು. ಡೈಲಿ ವ್ಲಾಗ್ಸ್. ಯಾವುದೋ ಚೀಪ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಅಂತ ಇಲ್ಲ, ನಾವು ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದೀವಿ ಇಲ್ಲಿಗೆ ಬರಕ್ಕೆ. ನಿಮ್ಮ ಹತ್ರ ದುಡ್ಡು ಬರುತ್ತೆ. ದುಡ್ಡು ಬರುತ್ತೆ ಅದು ಆಫ್ ಆಮೇಲೆ. ಇಲ್ಲ 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 ಏನು ಬರಲ್ಲ. ಇನ್ನೊಂದು ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ ಆಗಿದ್ರೆ ಬರ್ತಾರೆ. ಎಷ್ಟಿದೆ ಈಗ? ಇನ್ನೊಂದು ಬರುತ್ತೆ. ಕಳ್ಳನ ಮಗ ಹೇಳ್ತಿಲ್ಲ. ಪಾರ್ಟಿ ಕೊಡ್ಬೇಕಂತ. ಇಲ್ಲ ಇಲ್ಲ 1,000 ಆದ್ರೆ 1,000 ಹಾಕಿದ್ರೆ 2,000 ಆದ್ರೆ ಬರುತ್ತೆ. అందరూ నాకు దుడ్డు వస్తుంది అని అనుకుంటాను. వీళ్ళు ఒకటి సార్లు నా ಜ್ವರ ಶಾಪಿಂಗ್ ಮಾಡ್ತಾನೆ ನೀನು. ಹುಡುಗಿಯರು 5 ನಿಮಿಷ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ಬಂದು ಅರ್ಧ ಗಂಟೆ ಇದೆರಡು ನಿಮಿಷ ಇದು ಏನೋ ಸೈಜ್ ಇಲ್ಲ ಅಂತಾರೆ. ಇದೆರಡು ನಿಜ ಇಷ್ಟ. ಸರಿ ತಗೊಳ್ಳಿ. ಏನು ಜಾಸ್ತಿ ಇವಾಗ ಹಲೋ ನನ್ನ ಮಕ್ಕ ನೋಡು. ಅದಿಲ್ಲ ಅಂತ ಹೇಳೋದು ತಾನೆ. ಎದ್ದು ಬೇರೆದ್ರಲ್ಲಿ ನೋಡು. ಅಲ್ಲಿ ಅದಲ್ಲೇ ಕುತ್ಕೊಂಡ್ರೆ ಅವ್ರು ಒಲೆಯಕ್ಕೂ ಆಗಲ್ಲ. ನಿನ್ ಬರ್ಡೇ 1 ವಾರದಲ್ಲಿ ಇಲ್ಲ, ನಾಳೆ ಬರ್ಡೇ.
ಸರಿ ಇದು ಹಾಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟು ನೋಡ್ತೀನಿ ಸೆಟ್ ಆಯ್ತಾ ನಿಂಗೆ ಅದೇ ಲೂಸ್ ಆಗಿದೆಯಾ ಅದೇ ಹಾಕೋ ಹೋಗ್ಲಿ ಅಲ್ಲ ನಿಂಗೆ ಹಾಕಿ ದೊಡ್ಡದು ಎರಡಲ್ಲಿ ನಿಂಗೆ ಯಾವ ಚೆನ್ನಾಗಿದೆ ನೋಡೋ ಆಗಿಲ್ವೇನೋ ನೋಡೋ ಬ್ರೋ ಪ್ಯಾಂಟು ಎತ್ತಿದ್ದೀನಿ ತಗೊಳ್ಳೋ ಹಾಂ ಯಾಕಂದ್ರೆ ನಿನ್ ಪ್ಯಾಂಟ್ ಹಂಗೆ ಇರುತ್ತೆ ನೋಡ್ಕೊಳ್ಳೋ ಸಾಕಾ ಸರ್ ಅಂಕಲ್ ನಿಮ್ಮ ಅಂಗಡಿಯಲ್ಲಿ ಸೊಳ್ಳೆ ಜಾಸ್ತಿ ಎತ್ತಿದೆ ಸರ್ ಕೊಡು ಏನು ಹಾಕಿ ತಗೊಂತೀಯಾ పెళ్ళిలో కూడా పెళ్లి కొడుకు ఇన్సేపు షాపింగ్ ನೀನು ಎತ್ಕೊಂಡು ಹೋಗು ಬಟ್ಟೆ ಸೆಲೆಕ್ಟ್ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ತಗೋಬಾ ಆಮೇಲೆ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಮಾಡ್ಕೊಡ್ತಾರೆ ಬಟ್ ಇವತ್ತಿಲ್ಲ ನಾಳೆ ತಗೋಬಾ ಆಮೇಲೆ ಅದಲ್ಲ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದು ಚಲ್ ಛೇ ಕಮ್ಮಿ ಮಾಡಿ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡಿ ಯೂಟ್ಯೂಬರ್ ಕಾಸು ಆಪ್ಷನ್ ನಂದೊಂದು ಚಾನಲ್ ಇದೆ ಇವ್ರದ್ದೊಂದು ಚಾನಲ್ ಹಾ. ಇದೆ 3 ಚಾನಲಲ್ಲೂ ಕಮ್ಮಿ ಮಾಡಿ ಏನ್ ಬೈ ರೇಟ್ ಕಮ್ಮಿ ಮಾಡಿ 3 ಚಾನಲ್ ಇದೆ ಒಂದೊಂದು ಚಾನಲ್ ಇಂದನೂ ನಿಮ್ಮ ಅಂಗಡಿಗೆ ಬರ್ತೀವಿ 3 ಚಾನಲ್ ಪ್ರಮೋಷನ್ ಆಗುತ್ತೆ ಹೆಂಗೆ ನಾನು ಬಾಳೆಲ್ಲ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ನಾನು ಯಾಕೆ ಹೇಳ್ತೀಯ ಇವ್ರಿಗೆ 5ನೇ ಕ್ಲಾಸಿಂದ ನೋಡ್ತಿದ್ದಾರೆ ಇವ್ರನ್ನ ಇವಾಗ 10ನೇ ಕ್ಲಾಸ್ ಆಗಿ 12ನೇ ಕ್ಲಾಸ್ ಕಾಲೇಜ್ ಇವಾಗ 12ನೇ ಕ್ಲಾಸ್ ಏನ್ ಬೈ 12ನೇ ಕ್ಲಾಸ್ 13ನೇ క్లాస్ 16 డిగ్రీ లాస్ట్ ఇయర్ కాదు ఇప్పుడే మనమైతే ఇంటికి అయితే వచ్చేసాము మనమైతే ఇప్పుడు ఇంట్లో అయితే ఉన్నాము వండుకుని ఇప్పుడు అయితే చేస్తాము ఏ guys what's that sound please cut that ఇంగ్లీష్ రాదు సో వాళ్ళ ఇంట్లో మొత్తం పెట్టుకుని అరుస్తూ ఉంటారు సో అందుకే మనమైతే ఈ ఇంట్లో వీడియోస్ వస్తామా ఇల్లు బాగానే లేదు సో అంటే ఇంట్లో గైస్ ఈడే గైస్ నేనైతే ఎడిట్ అయితే చేసేది ఈ రూమ్లోనే కానీ ఇక్కడ షాప్ ఉంది కానీ మేమైతే బెడ్ వేసుకుని నేనైతే ఇక్కడ ఎడిట్ చేస్తాను సో ఇడంతా ఫుల్ మెస్సీగా ఉంది ఎందుకంటే మా మమ్మీ లేదు కదా తిరువண்ணామలకి పోయింది అందుకే ఇట్టుంది ఒకవేళ మా మమ్మీ ఉంటే ఫుల్ క్లీన్గా ఉండేది సో ఇప్పుడు వచ్చింది కదా క్లీన్ చేస్తుంది సో ఇప్పుడు మేము ఆడికి పోయి పవన్కి అయితే షూలు తీసుకుంటాం కదా ఆడ షూలు తీసుకుని తక్కువనే చేసిరి గైస్ సన్ననే తక్కువ చేసిరి సో బాగానే రేట్ అయితే తక్కువ చేసిరి గైస్ ఆ షాప్ వాళ్ళు సో షూలు 700 చెప్పింది 600 అయితే చేస్తే 100 రూపాయలు తగ్గించిరి పర్లేదు పోయిన దానికి ఒక సబ్స్క్రైబర్ అయితే పెరిగిరయ్యా ఖుషిగా ఉంది వాళ్ళు కూడా నా వీడియో షార్ట్స్ చూసిరి వీడియోస్ చూడలేదు షార్ట్స్ చూసిరి డైలీ వ్లాగ్ చేస్తావా అనేసి అడిగిరి సో అవునంటిమి సో పోయిన దానికి లాభం ఒక సబ్స్క్రైబర్ వచ్చిరి సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను వేరే నాది అదే సర్కారు రా అనేసి పాట వేసి రీల్ అయితే ఉడిస్తే కదా ఆ రీల్ అయితే బాగా పోతుంది 40K అయింది ఇన్స్టాగ్రామ్లో అది తలతోనే చెప్తే ఇంకొకసారి చెప్తే అదైతే బోర్ కొడుతుంది కానీ సో నాకైతే వీడియోస్ ఏమి మోటివేషన్ వస్తలేదు గైస్ ఎందుకో తెలియలే ఈరోజు కాలేజ్ దగ్గర చేస్తామని అనుకుంటాను వాళ్ళు మాట్లాడేసేస్తాను కానీ నాకు ఒక మారికి బేజారుగా ఉంది ఎందుకంటే మోటివేషనే వస్తలేదు గైస్ సో ఎందుకంటే వచ్చేది 7, 14, 20 వ్యూలు ఇదే బేజారుగా ఉంటుంది వచ్చేది 10 వ్యూలు 20 వ్యూలు దానికి ఎందుకు చేసేది అనేసి అయితే బేజారైంది సో గైస్ అదే గైస్ నాకైతే ఫుల్ లోగా ఉంది మోటివేషనే వస్తలేదు వీడియోస్ చేయను కాలేజ్లో కూడా వీడియోస్ వేస్తామని అనుకుంటాను కానీ నేనైతే బేజారుగా ఉంటుంది ఎందుకంటే నార్మల్ కంటెంటే బాగాలేదు ఎందుకంటే మీ ఫ్రెండ్స్తో మాట్లాడేది అట్ట మాట్లాడేది ఆడిపోయి తినేది ఈడిపోయి తినేది ఏం బాగుంటుంది చెప్పండా మీరే చెప్పండా సో అదైతే ఇంట్రెస్టింగ్గా లేదు సో అని నేనేమనుకుంటున్నానంటే డైలీ వ్లాగ్ అంటే అటుతా గైస్ సో నేను కాలేజ్కి వెళ్ళేది జిమ్కి వెళ్ళేది ఇద్దరు చూపినాను ఎందుకంటే డే టు డే ఇద్దరు జరుగును అండ్ నేనైతే మంచి కంటెంట్ అయితే ప్లాన్ చేయాలి ఎందుకంటే నేను స్టార్ట్ చేసి దగ్గర నెక్స్ట్ మంత్ వస్తే 8 months అయితే అవబోతుంది సో నెక్స్ట్ మంత్ 19th వస్తే 8 months అయితే కంప్లీట్ అవుతుంది 8 monthsగా నాకు ఉండేది సబ్స్క్రైబర్స్ 374 అదే కొంచెం బేజార్గా అయితే ఉంది 8 months నాన్ స్టాప్గా నేనైతే ఒక రోజు కూడా మిస్ అయింది లేదు లాంగ్ ఫార్మాట్ వీడియో వేయను కానీ అవ్వకపోయినా కూడా నేనైతే షార్ట్ ఫార్మాట్ వీడియో వేస్తాను నేను అదైతే సాల్తలేదు ఎఫర్ట్స్ సో నేనైతే ఇంకా అప్గ్రేడ్ చేయాలా ఇన్స్టాగ్రామ్లోనూ కొంచెం వైరల్ అవ్వాలా కొంచెం ఫేమస్ రావాలా కొంచెం పేరు రావాలా సో ఇదే గైస్ నా తల్ల అయితే రన్ అవుతుంది స్టార్ట్ అయ్యి 8 months అయింది ఇంకా మనం 374 సబ్స్క్రైబర్స్ 393 ఫాలోవర్స్
అదే కొంచెం బేజారుగా అయితే ఉంది. సో కొంచెం నన్ను మోటివేట్ చేయను, లైక్ వేయచ్చు కదా. ఇంతవరకు ఎవరైనా వీడియోస్ చూస్తున్నాను అనుకోండి, లైక్ వేయచ్చు కదా, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి ఇంకా బోల్డ్ వీడియోలు చేస్తాను. ఇలాంటిదంటే బోరింగ్ది కాదు, కొంచెం ఇంట్రెస్టింగ్ తీసేస్తాను. సో ప్లీజ్ లైక్ వేసేసి వెళ్ళచ్చు కదా. సో అంతే గైస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్. నాకైతే ఫుల్ డిమోటివేషన్గా ఉంది. స్టార్ట్ చేసి 8 months అవ్వబోతుంది, ఇంకా 374. సో అదే నాకైతే ఫుల్ బేజార్గా ఉంది. కానీ పర్లేదు గైస్, 374 అయినా ఉండారు, అది నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది. 374 0 నుంచి 374కి వచ్చిందాం. సో నాకైతే కొంచెం ఇంత హ్యాపీనెస్ అయితే ఉంది. కానీ చాలా బేజార్ అయితే ఉంది. స్టార్ట్ చేసి 8 months మనం ఏం సరిగానే చేయలేదు అనుకుంటా. ఎందుకంటే సరిగ్గా మనం ఫుల్ ఫోకస్డ్గా చేసి నింటే, ఇంకా బాగా చేసి నింటే వీళ్ళకి 1000 subscribers అయిపోవాలేమో. కానీ నేనైతే రెక్లెస్గా చేస్తూ ఉంటుంది. బట్ మీకు నుంచి అయినా ఫుల్ కేర్ఫుల్గా అయితే చేయాలి. సో అంతే గైస్, నేను మాట్లాడుతూ ఉంటాను, మీకు కూడా లాగ్ అనిపిస్తుంది. ఇది కూడా డ్యూరేషన్ ఎక్కిపోద్ది, నా ఫోన్లో స్టోరేజ్ ఉండదు, మీకు టైం ఉండదు, ఊరికే వేస్ట్ అనమాట. సో అంతే గైస్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ బ్లాగ్ అని మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, చాచా, బాయ్ గాయ్స్.